పట్నంలో ఉన్న చెరువులను ముద్దుగా సింగారిచ్చే పని ముంగటేసుకున్నది మన తెలంగాణ సర్కారు. ఆ పనులు ఎట్లెట్లయితున్నాయి, ఎందాకొచ్చినాయి అనేదంతా వీలైతే మంత్రులు లేకుంటే పెద్ద అధికారులు ఎప్పటికప్పుడు పోయి చూస్తూనే ఉన్నారు. అట్లా 3-4 చెరువులు ఇప్పటికే కొత్త పాతయి పెద్ద పార్కులోనే తయారైనాయి. అగో ఇట్లనే ఇంకో చెరువును కూడా అందంగా తీర్చిదిద్దే ఉపాయం కట్టిందట. పాండ్రి ఆ చెరువు పనులను చూస్తానికి ఎవళ్ళొచ్చిర్రో అరుసుకొని వద్దాం. మీరాలం చెరువు పనులను చూస్తానికి పోయిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. బేస్తారం పొద్దుగాల బండి కట్టిన సీఎం సారు సీదా రాజేంద్ర నగర్ దిక్కున్న చెరువు కడికి పోయిండు. బండి దిగి ఓపెన్ టాప్ జీప్ ఎక్కి చెరువు హాలత్ ఎట్లుంది, పనులు ఎట్లా నడుస్తున్నాయి అనేదంతా చూసిండో మల్క. అటెంక పెద్ద క్రేన్ ఎక్కి చెరువు హద్దు ఎందాకుంది, చుట్టుపట్టు ఏం జరుగుతుంది, చెరువు అభివృద్ధి పనులు ఎట్లెట్లా అవుతున్నాయి అనేదంతా అరుచుకుండు. అంతేకాదు మూసీ రివర్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సర్కార్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కడుతుర్రట. ఆ బ్రిడ్జి పనులు ఎట్లెట్లా అవుతున్నాయి, కట్టుడు పని ఏ తరీఖలో చేస్తున్నాం అనే ముచ్చట్లన్నీ ఫోటో ప్రదర్శన పెట్టి ఇవరిచ్చిర్రట అధికారులు. ఇక ఆఫీసర్ల ముచ్చట్లన్నీ విన్న పెద్దసారు అనుకున్న టైం లోపలే చెరువు పన్ను మొత్తం ఓడిచిపోవాలి, షెర్లకు మురికి నీళ్లు వచ్చుడు పూరాగా బంద్ పెట్టుర్రి, గా మురుగును షెర్లకు కాకుండా మూసీలకు పోయేటట్లు చూడాలి అని ఆర్డర్ వేసిండు. అట్లనే చెరువు నీళ్లు ఒక్క తావులో ఉండకుండా పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు వచ్చేటట్లు నాలా పనులు కూడా రువ్వడు వెంచుర్రి అని చెప్పిండట. పెద్ద ముచ్చటేందంటే గాలి మోటార్ల డిపోకు దగ్గరుంది కాబట్టి దీన్నో టూరిస్టు జాగా లెక్క తీర్చిదిద్దాలి. అందుకోసం షెర్ల ఐలాండ్ తో పాటు నీళ్ల ఆటలాడేటట్లు కూడా సౌలతులు చెయ్యుర్రి అని పూసగుచ్చిండట ముఖ్యమంత్రి. మొత్తానికి ఘన చరిత్ర కలిగిన చెరువును బొమ్మ లెక్క తయారు చెయ్యుర్రి, పర్యాటక ప్రాంతం కావాలి, జనం ఎగబడి రావాలి అని ఆర్డర్ వేసిండట. మరిగా మీరాలం చెరువు హాలది ఎట మారుతుందో ఏమో చూడాలిగా.